హలో ఆల్ వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మాత్రం ఒక 2 అప్డేట్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 100 డేస్ ఛాలెంజెస్ అయ్యే వరకు అయితే మాత్రం ఒక 2 డేస్‌కి ఒక వీడియో అయితే చేస్తాను. సో, వీక్లీ ఒక 3 వీడియోస్ అయితే మనం నా నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, దీన్నైతే గమనించండి. అదే విధంగా సెకండ్ అప్డేట్ వచ్చి నేను ఇకపైన ఏదైతే ట్రేడ్స్‌లో నా పి&ఎల్ చూపిస్తున్నానో సో, దాన్నైతే కొంచెంగా రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాను. లేటెస్ట్ సెబీ తాలూకు రూల్స్ తర్వాత కొంచెం అయితే చూపించడానికి అయితే సంశయిస్తున్నాను. సో, ఓవరాల్‌గా అయితే ఎక్కడో దగ్గర మెన్షన్ చేస్తాను వీడియోలో. బట్ మోస్ట్‌లీ నేను తీసుకున్న ట్రేడ్స్ తాలూకు సమ్మరీ అయితే మాత్రం ఉంటుంది. సో, ఈ రోజు వీడియో అయితే మాత్రం 12థ్ ఫిబ్రవరి అండ్ 13థ్ ఫిబ్రవరి ఈ 2 డేస్‌లో నేను చేసిన ట్రేడింగ్ తాలూకు సమ్మరీ అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఆల్. సో, ఈ రోజైతే మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో భాగంగా డే 12. సో, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్‌లో మనం చేస్తున్నాం. డే 10 తర్వాత డే 11 నుంచి 20 వరకు కంటిన్యూస్‌గా ఫ్యూచర్స్‌లో అయితే మాత్రం చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యానని నా ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా! అదేవిధంగా ఈ రోజునైతే నేను ఫ్యూచర్స్‌లో ట్రేడ్ స్టార్ట్ చేశాను. సో, మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ ఒక ట్రేడ్‌నైతే ప్లేస్ చేసుకున్నాను. సో, 30 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ అయితే మనకు బిగ్ రెడ్ క్యాండిల్‌తో ఫార్మ్ అయింది. ఆ తర్వాత వచ్చిన రిట్రేస్‌మెంట్ దగ్గర నేను ట్రేడ్‌నైతే తీసుకున్నాను. సో, నా స్టాప్ లాస్ వచ్చి ఈ ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దాని మిడ్ రేంజ్ తర్వాత కొంచెం పైకైతే తీసుకుంటున్నాను. సో, ఫ్యూచర్‌లో వచ్చి అది ఆల్మోస్ట్ ఆ క్యాండిల్ తాలూకా హై. అండ్ దాని టార్గెట్ వచ్చి సో, ఫ్యూచర్‌లో ఏదైతే S2 ఉందో S2 కిందకైతే తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1:1.5 వరకైతే నేనిక్కడ ప్లాన్ చేస్తున్నాను. మరి చూద్దాం ప్రైస్ అన్నది సో, ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఫార్మ్ అయిందో కంటిన్యూస్‌గా సెల్ ఆఫ్ అన్నది మరి వస్తుందో లేదంటే ఇది మళ్ళా రిజెక్షన్స్ తీసుకొని పైకి వెళ్తుందా అన్నది కాసేపట్లో మనకు తెలుస్తుంది. నా స్టాప్ లాస్ అయితే ఆల్మోస్ట్ హిట్ అయితుందండి. సో, నేను స్టాప్ లాస్ అనుకున్న స్ప్లిట్ చేసుకున్నాను. ఒక 30 క్వాంటిటీ కింద డివైడ్ అయితే చేసుకున్నాను. సో, స్టాప్ లాస్ అయితే ఆల్మోస్ట్ ఒకటైతే హిట్ అయిపోయింది. అండ్ దెన్ సెకండ్ వన్ కూడా ఆల్మోస్ట్ అది హిట్ అయిపోతుంది. సో, ఇక్కడి నుంచి కూడా నేను ప్రెజెంట్ అయితే వెయిట్ చేస్తాను. సో, ఈవెన్ ఈ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత వెంటనే నేను ఎటువంటి ట్రేడ్‌లోకి అయితే జంప్ అవ్వను. సో, ప్రెజెంట్ నా 2 స్టాప్ లాస్‌లు కూడా హిట్ అయిపోయాయి. సో, నేను పెట్టుకున్న లిమిట్ ఆర్డర్స్‌ని అయితే నేను ఇప్పుడు క్యాన్సిల్ అయితే చేస్తాను. చేసిన తర్వాత ఇంకా ఫర్దర్‌గా ఏదైనా ట్రేడ్ తీసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదంటే ఎండ్ ఆఫ్ ద సెషన్ ఒక సమ్మరీ లాగా ఈరోజు ఏం జరిగిందన్నదైతే మాత్రం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ప్లీజ్ ఫర్దర్‌గా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈరోజు సెషన్ అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్‌గా నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒక ట్రేడ్ మాత్రం నేను స్క్రీన్ క్యాప్చర్ చేయగలిగాను. రెండో ట్రేడ్ చేయలేదు. సో, ఫస్ట్ ట్రేడ్ అయితే మాత్రం నేను ఈ రివర్సల్ దగ్గర ఎప్పుడైతే కిందకి స్టార్టింగ్‌లో సెల్ ఆఫ్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత కొంచెం ప్రైస్ అన్నది రీటెస్టింగ్‌కి వచ్చిందో అప్పుడు నేను అక్కడ తీసుకున్నాను. సో, అక్కడ నా ట్రేడ్‌ని అయితే డిప్లాయ్ చేశాను. అండ్ దెన్ నా టార్గెట్ వచ్చి S2కి, S3కి మధ్యలో నేనైతే తీసుకున్నాను. అండ్ దెన్ పైన ఏదైతే ఈ క్యాండిల్ అప్ సైడ్ మోర్ దాన్ 50% పైన సో, నేను ఒక స్టాప్ లాస్‌ని అయితే తీసుకున్నాను. బట్ అది వచ్చి నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇంకా సెకండ్ ట్రేడ్ వచ్చి నేను ఎప్పుడైతే డే హైనైతే బ్రేక్ చేసిందో సో, ఇండెక్స్‌లో సో, ఆ లెవెల్‌లో నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. బట్ అది కూడా రివర్స్ అయ్యి వచ్చి హిట్ అయిపోయింది. సో, ఈ రోజైతే 2 ట్రేడ్స్ అన్నవి హెస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. సో, ఆల్మోస్ట్ మనకైతే 20,000 వరకు అయితే మాత్రం ఈ రోజైతే లాస్ అన్నది వచ్చింది. బట్ స్టిల్ నా రూల్స్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఎటువంటి రిగ్రెట్స్ లేవు. సో, రేపటి సెషన్ కోన సో, ఈ వీడియోలో అయితే యాడ్ చేయబడడం జరుగుతుంది. సో, దాన్ని కోన మీరు చెక్ చేయండి. థాంక్ యూ. హలో. మన ఈ 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా డే 13 వీడియోకైతే స్వాగతం. సో, నేనైతే ఈరోజు ట్రేడ్ అయితే ఆల్రెడీ ప్లేస్ చేశాను. ప్రైస్ ఎప్పుడైతే మనకు 30 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ అనేది గ్రీన్‌లో క్లోజ్ అయిందో సో, కాస్త రిట్రేస్‌మెంట్ దగ్గర నేనైతే ట్రేడ్‌ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ దెన్ నా స్టాప్ లాస్ పర్ టార్గెట్ వచ్చి ఆల్మోస్ట్ SR1కి కొంచెం పైన అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి ఈ క్యాండిల్ అయితే లో దగ్గర పెట్టుకున్నాను. సో, ఈ రోజు ఈవెన్ మీరు చూడొచ్చు నా స్టాప్ లాస్‌ని కావచ్చు, టార్గెట్‌ని కావచ్చు నేను క్వాంటిటీస్‌ని స్ప్లిట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, మార్కెట్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్ కూడా కొంత పాజిటివ్ సైన్ అయితే చూపిస్తుంది. బట్ ఈ రోజైతే నిఫ్టీ ఎక్స్‌పైర్ ఉంది. సో, లెట్స్ సీ ఆ మార్కెట్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో. సో, ఈరోజు కూడా మనం లాస్‌లోనే క్లోజ్ చేశాము. సో, మార్కెట్ అనేది కాసేపు నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత కాసేపు అక్కడ సైడ్‌వేస్ అయ్యి ఆ తర్వాత కిందకి రావడం అయితే జరిగింది. సో, ఎప్పుడైతే కిందకి వచ్చిందో నేను ఎక్కడైతే స్టాప్ లాస్ పెట్టానో అక్కడ కొంచెం ఆ స్టాప్ లాస్ దగ్గర తీసుకోకుండా దాని కిందన కాసేపు వెయిట్ చేశాను. ఎందుకంటే అక్కడ మన సిపిఆర్ ఉంది కాబట్టి అక్కడ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తుందేమో అని చెప్పేసి. బట్ అక్కడ కొన్న టైం స్పెండ్ చేసింది తప్ప అసలు మార్కెట్ అయితే మళ్ళా తిరిగి పైకైతే వెళ్ళలేదు. సో, ఈవెన్
మన స్టాప్ లాస్ అనేది స్టాప్ లాస్ మీద కాస్త అడిషనల్‌గానే మనం ఈరోజైతే మార్కెట్‌కి ఇచ్చామనే చెప్పాలి. బట్ ఓవరాల్‌గా ఈరోజు కూడా మనకి నెగెటివ్‌లోనే ముగిసింది. బట్ నేను నా సెటప్ ప్రకారం అయితే తీసుకున్నాను. సో, సమ్‌టైమ్స్ మనం అనుకున్న సెటప్ అన్నది కంటిన్యూయస్‌గా ఇలాగ నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. బట్ ఆ టైంలోనే మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? ఆ టైంలోనే మీరు స్టిక్ అయ్యి ఉంటారా? లేదంటే మళ్ళా వెంటనే వేరే సెటప్ కోసం ట్రై చేస్తారా? లేకపోతే చేంజెస్ చేస్తారా? అన్న దాని మీదే మీ తాలూకా ట్రేడింగ్ సక్సెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, నేనైతే నో రిగ్రెట్స్. ఇలా కంటిన్యూస్‌గా ఇంకో 5 డేస్, 10 డేస్ అయినా సరే ఇట్ విల్ బి నో రిగ్రెట్స్. ఎందుకంటే నేను నా తాలూకు సెటప్‌ని కావచ్చు, లేదా నేను ఏ ఏ రకంగా అయితే ట్రేడ్స్ తీసుకుంటానో, సో, దాన్ని నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ 7, 8 ఇయర్స్ మీద నేను టెస్ట్ చేశాను. సో, బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాతే నేను ఈ రకమైన ఫ్రేమ్ ఆఫ్ మైండ్‌లోకొచ్చాను. ఆఫ్‌కోర్స్ ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ వీటి మధ్య నేను జంబుల్ అవ్వచ్చేమో గానీ, నా సెటప్ అన్నదైతే మాత్రం చాలా కాన్స్టెంట్‌గానే ఉంటుంది. అదైతే ఎప్పటికి చేంజ్ అవ్వదు. సో, చూద్దాం. సో, నెక్స్ట్ రాబోయే సెషన్స్ ఏ విధంగా ఉంటాయో. సో, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకింకా కాస్త సపోర్ట్‌నివ్వండి. సో దట్ నేనింకా మంచి కంటెంట్‌తో వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో, అంటిల్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్. బాయ్ అండి.